నీకు నేనున్నాను. రాజీవ్ని నీకు సొంతం చేసే బాధ్యత నాది అని నీకెన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఉండు, ఇప్పుడే వస్తాను. ఆంటీ, నేనున్నానని మాటిచ్చి మళ్ళీ లోపలికి వెళ్తున్నారేంటి? ఇదిగో, ఈ తొందరపాటే పనికిరాదు నీకు. ఓకే ఆంటీ, ఉండు. శ్రావ్య, నాదో అనుమానం. ఏంటి అంకుల్ అది? జ్యోతి నువ్వు రాజీవ్కు దూరం కావడానికి చేతబడి చేయించి తనేదైనా మరుగుమందు పెట్టిందేమో నా అనుమానం. అందుకే నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా ఫెయిల్ అవుతున్నావేమో. ప్లీజ్ అంకుల్, నేను ఇప్పటికే టెన్షన్తో చచ్చిపోతున్నాను. మళ్ళీ మీరు కొత్త డౌట్స్ పెట్టకండి నాకు. అలాంటిదేం ఉండదు. ఈ పౌడర్ నీళ్ళలో కలుపుకొని తాగాలాంటి? నీకు ఇన్ని తెలివితేటలుంటే ఈ జన్మకే కాదు, ఇంకో 10 జన్మలైనా రాజు నీ సొంతం కాడు, నీకు భర్తగా ఉండలేడు. అదేంటంటే అంత మాట అనేసారు? లేకపోతే ఏంటి? చెప్పేది పూర్తిగా విన్నవా? చెప్పండి ఆంటీ. రేపు వినాయక చవితి కదా, నువ్వేం చేస్తావంటే అర్థమైంది కదా? ప్లాన్ అద్దరిపోయింది ఆంటీ. మీరు చెప్పినట్టే చేస్తాను. ఇదిగో, ఈసారి అస్సలు ఫెయిల్ అవ్వకూడదు. అలాగే. థ్యాంక్ యూ. అక్క, నువ్వు సూపర్ అక్క. నువ్వు గనక రాజకీయాల్లోకి వెళ్ళుంటే చక్రం తిప్పేదాన్ని అక్క. అమ్మా, ఎక్కడున్నావమ్మా? నాకెప్పుడు కనిపిస్తావు? ప్రేమగా నన్నెప్పుడు అక్కును చేర్చుకుంటావు? నీ జాడు తెలుసుకోవడానికి నేను చేయని ప్రయత్నం అంటూ లేదమ్మా. బోనాల పండుగ రోజు నీ మొహం చూసే అదృష్టం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. శారదమ్మలోని నేను నిన్ను చూసుకుంటున్నాను. తను కూడా నన్ను సొంత కూతురిలా ఆదరిస్తుంది. తనకి రోజు పెద్ద గండం తప్పింది. తను బాగుండాలమ్మా. నువ్వే కాదమ్మా, చెల్లి జాడ కూడా తెలియటం లేదు. శ్రావ్య నా సొంత చెల్లెలని ఆనందపడ్డాను, కానీ అది అబద్ధమని తెలిసింది. త్వరగా మీరిద్దరూ నన్ను కలవాలని ప్రతిరోజు దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. చూసి నన్నెందుకు అంత కోపంగా చూస్తోంది? ఏమై ఉంటుంది? అత్తయ్య ప్లీజ్, అత్తయ్య వద్దత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, అత్తయ్య నా మాట వినండి అత్తయ్య. రాజీవ్ నీకు సపోర్ట్ చేశాడు అని చెయ్యాల్సిన పనులు మానేసి ఫోటోతో మాట్లాడుకుంటూ తీరిగ్గా కూర్చున్నావా? పొయ్యి పనులు చెయ్యి. చేస్తాను అత్తయ్య గారు. నా చిన్నప్పటి జ్ఞాపకం అదొక్కటే మిగిలిపోయింది. ప్లీజ్ అత్తయ్య గారు, ఆ ఫోటో ఇవ్వండి అత్తయ్య గారు. లేదు లేదు లేదు, ఈ మధ్యన నీకు బాగా అలసత్వం వచ్చేసింది. ఈ ఫోటో నీ దగ్గరుంటే తీరుబడిగా కూర్చుని గత జ్ఞాపకాల్ని తలుచుకుంటూ పనులు చేయడం మానేస్తావు. ఇది చింపేస్తేనే నీకు బుద్ధొస్తుంది. పనులు కూడా టైంకి పూర్తవుతాయి.
అయ్యో అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, అత్తయ్య వద్దు అత్తయ్య గారు, ఫోటో చింపొద్దు అత్తయ్య గారు, మీకు దండం పెడతాను, ఫోటో ఇచ్చేయండి అత్తయ్య గారు. చేతిని వదలో. లేదత్తయ్య గారు, ఆ ఫోటో నాకున్న జ్ఞాపకం మాత్రమే కాదు, నా ప్రాణం కూడా. ఇవ్వండి అత్తయ్య గారు. నా చెయ్యి వదలమన్నానా? ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. పనులు మానేసి ఖాళీగా కూర్చున్నా, చెప్పకుండా బయటకు వెళ్ళినా ఈసారి ఊరుకోను చెప్తున్నా. ఈ ఫోటో పూర్తిగా చిరిగిపోకముందే నేను నిన్ను చూడాలమ్మా. ఎక్కడున్నావమ్మా? 24 గంటల్లోగా మీ అమ్మ బొమ్మని గీస్తాను. నిన్నటి వరకు చిత్తరంజన్ గారి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఒకవేళ స్విచ్ ఆన్ చేశాడేమో. ఫోన్ కలిస్తే మా అమ్మ ఎవరో కనుక్కోవాలి. బతిమిలాడి ఇంకోసారి స్కెచ్ గీయించాలి. ఎందుకు చిత్తరంజన్ గారి ఫోన్ కంటిన్యూగా స్విచ్ ఆఫ్ వస్తుంది? సడన్ గా ఏమైపోయాడు? ఎక్కడున్నాడు? ఏదైనా ప్రాబ్లమా? ఎలాగైనా మళ్ళీ చిత్తరంజన్ గారిని కలవాలి. మా అమ్మ ఎవరో తెలుసుకోవాలంటే తనొక్కడే ఆధారం.